ఉరికంబం ఎక్కిన దేశభక్తుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ప్రముఖ యువ విప్లవ తిరుగుబాటుదారుడు కర్తార్ సింగ్ సరాభా గురించి తెలుసుకుందాం. స్వాతంత్ర పీఠంపై 20వ ఏటనే ఆత్మరణ కావించుకున్న అమరవీరుడు. క్రిందటి శతాబ్దంలో భారతీయుల మనసుల్లో విప్లవోత్సాహం రేకెత్తించి మేలుకొలిపినవాడు కర్తార్ సింగ్ సరాభా. అప్పటికింకా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్లు స్వాతంత్రోద్యమంలో అడుగిడలేదు. గాంధీ పేరు తెలియదు. కర్తార్ సింగ్లో మాత్రం నరనరాన దేశభక్తి ఇంకిపోయింది. అతడి జీవిత లక్ష్యం, అభిలాష, ఆకాంక్ష అన్నీ విప్లవమే. పంజాబ్లోని లుధియానా జిల్లాలో సరాభా గ్రామంలో 1896 మే 24వ తేదీన కర్తార్ సింగ్ సరాభా జన్మించాడు. అతడి చిన్నతనంలోనే తండ్రి మంగళ్ సింగ్ మరణించాడు. అతడి తాత అతడిని శ్రద్ధగా పెంచి పెద్ద చేశాడు. మొదట ప్రాథమిక పాఠశాలలో చేరి తర్వాత లూధియానాలోని ఖాల్సా హై స్కూల్లో చదివాడు. 9వ తరగతి హై స్కూల్లో చదివిన తర్వాత ఒరిస్సాలోని తన పినతండ్రి దగ్గర ఉండటానికి వెళ్ళాడు. అక్కడ తన హై స్కూల్ చదువు పూర్తి చేసుకొని కళాశాలలో చేరాడు. పాఠ్యపుస్తకాలతో పాటు అక్కడ అతడికి జాతీయోద్యమంపై అనేక పుస్తకాలు చదివే అవకాశం లభించింది. అక్కడి రాజకీయ వాతావరణం అతడిలో దేశభక్తి భావనను రగిలించింది. అప్పుడు అతడు అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కర్తార్ సింగ్ 1911లో కొందరు బంధువులు, మిత్రులతో కలిసి అమెరికా వెళ్ళాడు. 1912లో శాన్ ఫ్రాన్సిస్కో చేరాడు. ఒక విమానాలు తయారు చేసే కర్మాగారంలో చేరి ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాడు. ఆ కొత్త ప్రదేశంలో అతని సున్నిత హృదయం అడుగడుగున ఎన్నో అవమానాలు, ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడిని నీచ హిందూ, నల్లవాడు అంటూ తెల్లవారు పిలిచినప్పుడల్లా ఎంతో బాధపడేవాడు. ప్రతిరోజు తన దేశ గౌరవం, హుందాతనం దెబ్బతింటున్నట్లు భావించేవాడు. అతని మెత్తని హృదయం క్రమంగా గట్టిపడి దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేయాలన్న నిశ్చయం దృఢతరమైంది. విమానాల తయారీ నేర్చుకునే సమయంలో సరాభా స్వాతంత్రం కోసం పోరాడుతూ భారతీయులపై జరిగే హింస పట్ల అసంతృప్తితో ఉన్నవారిని కలవడం జరిగింది. తన జీవితాన్ని భారతదేశ స్వాతంత్రం కోసం త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. భారతీయ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో స్వాతంత్రం పట్ల వాంఛను రగిలించాడు. ఒక్కో కార్మికుడితో గంటల సేపు కూర్చుని మాట్లాడేవాడు. బానిసలుగా అవమానాన్ని భరించడం కన్నా చావడం ఎంత మేలో వివరించేవాడు. ఈ పనిలో అతడితో చాలామంది చేయి కలిపారు. 1912 మే నెలలో ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. దానికి కొందరు ఎంపిక చేసిన భారతీయ నాయకులు హాజరయ్యారు. హాజరైన ప్రతి ఒక్కరూ తమ మనసు, దేహం, సంపద అన్ని దేశ స్వాతంత్రం కోసం ధారపోస్తామని ప్రతిజ్ఞ చేశారు. యాదృచ్ఛికంగా కర్తార్ లాలా హర్దయాళ్ను కలిశాడు. లాలా శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తూ వివిధ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ప్రజలకు భారత స్వాతంత్రం గురించి ఉపన్యాసాలు బోధించేవాడు. 1913 మార్చి 25న ఆరెగన్ రాష్ట్రంలో ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలో ప్రధాన వక్త లాలా హర్దయాళ్ తన ప్రసంగం చివరిలో భారత స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే యువకులు నాకు కావాలని అన్నాడు. ఆయన పిలుపు వినగానే నిలబడి మాట ఇచ్చిన మొదటి వ్యక్తి కర్తార్ సింగ్. అతడిని హర్దయాళ్ ఆలింగనం చేసుకోగా అందరూ హర్షధ్వానాలు చేశారు. అప్పుడే భారత స్వాతంత్ర ప్రచారం కోసం గదర్ పేరుతో వివిధ భాషల్లో వార్తాపత్రికను ప్రారంభించి వివిధ దేశాల్లో నివసించే భారతీయులకు అందించాలని నిశ్చయించారు. 1913లో గదర్ మొదట ప్రచురింపబడగా కర్తార్ సింగ్ పంజాబీ పత్రికకు సంపాదకత్వం వహించాడు. అతడి కలం చాలా వాడిగా ఉండేది. సంపాదవర్గ సభ్యులు చేతి ముద్రణ యంత్రంపై పత్రికను ముద్రించేవారు. కర్తార్ సింగ్ విప్లవాన్ని ప్రేమించే యువకుడు. అతడికి పని పట్ల గల అంకితభావం ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చేది. శాన్ ఫ్రాన్సిస్కోలోని జుగంతర్ ఆశ్రమం నుండి గదర్కి గూంజ్ ఇంకా అనేక ఇతర రచనలను ముద్రించి పంపిణీ చేసేవారు. ప్రచారం, ఉత్సాహం రోజు రోజుకి పెరగసాగాయి.
1914లో అమెరికాలోని ఒక నగరంలో జరిగిన సభలో భారత స్వాతంత్ర పతాకం ఎగురవేయబడింది. స్వేచ్ఛ సమానత్వాలపై ప్రతిజ్ఞ చేశారు. ఆ సభలో కర్తార్ సింగ్ ప్రధాన వక్తలలో ఒకడు. అక్కడ హాజరైన ప్రతి వారు వారి వారి కష్టార్జితాన్ని దేశ స్వేచ్ఛ కోసం ధారపోస్తామని ప్రకటించారు. ఇంతలో యూరోప్ నుండి మొదటి ప్రపంచ యుద్ధ వార్త వచ్చింది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. గద్దర్ పార్టీ అనుచరులు స్వాతంత్ర సాధనకు, ప్రతిపక్ష జ్యోతిని భారతదేశంలో వెలిగించడానికి అదే మంచి తరుణం అని అభిప్రాయపడ్డారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు చాలామంది అందుకు సిద్ధమయ్యారు. వారు వారి ఆస్తిపాస్తులను అమ్ముకొని ఆయుధాలు, పేలుడు సామాగ్రి కొనుక్కొని కర్తార్ సింగ్ సరాభాతో కలిసి భారతదేశానికి ప్రయాణమయ్యారు. కానీ వారి పథకం గురించి తెలిసిపోయి ఆయుధాలు, పేలుడు సామాగ్రితో సహా చాలామందిని భారత సముద్ర తీరం చేరగానే అరెస్టు చేశారు. కానీ సరాభా కొందరు అనుచరులు అక్కడి నుంచి పట్టుబడకుండా తప్పించుకున్నారు. అతడు రహస్యంగా పంజాబ్ చేరుకొని భారతీయులను వేధిస్తున్న వారిని గుర్తించే ప్రయత్నం చేశాడు. 1914 డిసెంబర్లో విష్ణు గణేష్ పింగ్లే కూడా అమెరికా నుండి ఇండియా చేరుకున్నాడు. సచేంద్రనాథ్ సన్యాల్, రాస్ బిహారీ బోసులు కూడా పంజాబ్ చేరుకున్నారు. బోస్ ఒక్కరోజునే దేశమంతటా తిరుగుబాటు ప్రారంభం కావాలని పథకం వేశాడు. సైనిక శిబిరాల్లో తిరుగుబాటు వ్యాపించడంలో కర్తార్ సింగ్ ప్రధాన పాత్ర పోషించాడు. అంతటా కర్తార్ సింగ్ ఉన్నాడనిపించేలా చేశాడు. ఒకచోట రహస్య సమావేశం జరుగుతుంటే అతడు అక్కడ ఉన్నాడు. మరోచోట విద్యార్థులకు సందేశం వ్యాపింపచేయాలంటే అక్కడ మొదట తనే ఉండేవాడు. ఫిరోజ్పూర్లో సైనికులతో సమావేశమైన ఆయుధాలు కొనేందుకు కలకత్తా వెళ్లాలన్నా అతడే ప్రతి చోటికి వెళ్ళేవాడు. కానీ ఈ పనులకు నిధులు సరిపోయేవి కావు. నిధుల కోసం కర్తార్ సింగ్ తన సహచరులతో దొంగతనం చేద్దామని సూచన చేశాడు. డబ్బుల కొరత వలన విప్లవం ఆలస్యం కాకూడదని అతని వాదన. ఒకరోజు ఒక గ్రామంలో కర్తార్ సింగ్ కొందరిని తీసుకుని దొంగతనానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంటిలో ఒక అందమైన యువతి ఉంది. అతడి సహచరులో ఒకరు ఉన్నట్టుండి బలవంతంగా ఆమె చేతిని పట్టుకోగా ఆ యువతి భయంతో కేకలు పెట్టింది. కర్తార్ సింగ్ వెంటనే పిస్తోలు తీసి అతని నుదుటి మీద ఆనించి, పనికి మాలినవాడా, నీ నేరం చాలా తీవ్రమైనది, దీనికి నీకు మరణశిక్ష విధించాలి, కానీ పరిస్థితుల ప్రాబల్యం వల్ల నిన్ను క్షమించాల్సి వస్తోంది. ఆమె పాదాలు పట్టుకొని క్షమించమని అడుగు. ఆమె క్షమిస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావు, లేకుంటే కాల్చి పారేస్తానని గర్జించాడు. ఆ సహచరుడు అతడు చెప్పినట్టు చేశాడు. ఈ సంఘటన కర్తార్ సింగ్ దొంగతనం చేయడానికి వెళ్ళిన అతని హృదయం స్వచ్ఛంగా ఉండి భక్తి భావనతో నిండి ఉండేదని రుజువు చేస్తోంది. 1915 ఫిబ్రవరిలో తిరుగుబాటుకు కావలసిన ఏర్పాట్లు జరిగాయి. మొదటి వారంలో కర్తార్, పింగ్లే ఇంకా ఇతర మిత్రులు కలిసి ఆగ్రా, కాన్పూర్, లక్నో, మీరట్ ఇంకా మరికొన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడే ప్రజలను కలుసుకొని తిరుగుబాటు గురించి వివరించారు. 1915 ఫిబ్రవరి 21న దేశవ్యాప్తంగా తిరుగుబాటు ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. కానీ కిర్పాల్ సింగ్ అనే వ్యక్తి ఈ వివరాలన్నీ ప్రభుత్వానికి తెలియజేశాడు. ఈ సంగతి తెలిసిన కర్తార్ సింగ్ రాస్ బిహారీ బోస్తో తిరుగుబాటు తేదీని 2 రోజుల ముందుగా అంటే 19 ఫిబ్రవరికి మారుద్దామన్నాడు. దురదృష్టవశాత్తు కిర్పాల్ ఈ సంగతి కనిపెట్టేశాడు. విప్లవకారుల బృందంలో ఒక వెన్నుపోటుదారుడు ఉండటం ప్రమాదకరమే కాక గడ్డు పరిస్థితికి దారితీస్తుంది. రాస్ బిహారీ బోస్, కర్తార్ సింగ్లకు తమ ఆలోచనలు రహస్యంగా ఉంచుకునే వీలు లేకపోయింది. అనుకున్న పథకం ప్రకారం కర్తార్ సింగ్ తన 50-60 మంది బృందంతో ఫిరోజ్పూర్ చేరుకున్నాడు. అక్కడ తన మిత్రుడు హవాల్దార్ని కలిసి తిరుగుబాటు గురించి మాట్లాడాడు. కానీ అప్పటికే కిర్పాల్ సింగ్ అంతా పాడు చేశాడు. భారతీయ సైనికుల నుండి ఆయుధాలు తీసుకొని పెద్ద ఎత్తున అదుపులోకి తీసుకున్నారు. కానీ కర్తార్ సింగ్, రాస్ బిహారీ బోస్ అక్కడి నుండి తప్పించుకున్నారు. అసంతృప్తి చెందిన కర్తార్ సింగ్ లాహోర్ చేరాడు. రాస్ బిహారీ బోస్ లాహోర్, వారణాసి, కలకత్తాల మీదుగా జపాన్ చేరుకొని కర్తార్ను కాబూల్ వెళ్ళమని సలహా ఇచ్చాడు.
వజీరాబాద్ చేరుకున్న కత్తా సింగ్కు దేశం వదిలి పారిపోవడం బాగాలేదనిపించింది. అందుకని సైనిక శిబిరాలకు వెళ్ళి వారిని తిరుగుబాటుకు మొగ్గు చూపేలా ప్రభావితం చేయాలని చూశాడు. కానీ ఒక అశ్వదళపతి నమ్మక ద్రోహం చేయడం వలన అరెస్టు చేయబడ్డాడు. అరెస్ట్ అయినందుకు అతడు చాలా సంతోషించాడు. తాను వీర మరణం పొందితే తనకు విప్లవ వీరుడు బిరుదు ఇవ్వాలని అతడు చెబుతుండేవాడు. ఎవరైనా అతడిని వీర కర్తార్గానే గుర్తుంచుకుంటారు. అతడు జైలులో కూడా చేతులు ముడుచుకు కూర్చోలేదు. జైలు గోడల బద్దలు కొట్టి ఖైదీలందరినీ విడుదల చేసి సిపాయి తిరుగుబాటులో పాల్గొనేలా చేయాలనుకున్నాడు. ఖైదీలలో ఒకడు ఇది కనిపెట్టి అధికారులకు చేరవేశాడు. దాంతో ఖైదీలందరినీ గొలుసులతో బంధించి గదుల్లో పెట్టారు. తర్వాత కత్తార్ సింగ్ వద్ద ఇనప ఊచలు కోసే పరికరం దొరికింది. కత్తార్పై మొదటి లాహోర్ కుట్ర కేసుగా ప్రసిద్ధమైన కేసును నమోదు చేశారు. ఇంకా 63 ఈ కేసులో విచారించారు. వారిపై దొంగతనం, హత్య, తిరుగుబాటు నేరాలు ఆరోపింపబడ్డాయి. 24 మందికి మరణశిక్ష విధించారు. పిమ్మట అభ్యర్థన మేరకు 17 మందికి ఉరిశిక్షను తగ్గించి 7 ఖరారు చేశారు. ఆ 7 కత్తార్ సింగ్ సరాభా, విష్ణు పింగ్లే, కాంశీరామ్, జగత్ సింగ్, హర్నామ్ సింగ్, సజ్జన్ సింగ్, బక్షీ సింగ్లు. నేర విచారణ సమయంలో కోర్టులో కత్తార్ సింగ్, నాకు ఉరిశిక్ష లేదా యావజ్జీవ ఖైదు విధిస్తారు. నేను ఉరి తీయబడాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చనిపోయి మళ్ళీ పుట్టి భారత స్వాతంత్రం కోసం పోరాడి మళ్ళీ ప్రాణాలు అర్పిస్తాను. భారతదేశం స్వేచ్ఛ పొందే వరకు నేను మళ్ళీ ఉరి తీయబడుతూనే ఉంటాను. నా ఏకైక కోరిక నా దేశాన్ని స్వతంత్ర దేశంగా చూడటం. నేను ఏ వ్యక్తికి, కులానికి, సమాజానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదు. నాకు ఎవరి మీద కసి లేదు. స్వాతంత్రమే నా ఏకైక లక్ష్యం, కోరిక అని చెప్పాడు. నేర విచారణ సమయంలో కర్తార్ వయసు 18 సంవత్సరాలు. అతడు అంత పిన్న వయసు ముద్దాయి, కానీ జడ్జి అతని గురించి ముద్దాయిలందరిలోకి అతడు చాలా ప్రమాదకరం. అమెరికాలోనూ భారతదేశంలోనూ కూడా అతడు ప్రధాన పాత్ర పోషించిన కుట్రలేదని వ్రాశాడు. నేరాన్ని అంగీకరించే సమయంలో కత్తార్ వంతు వచ్చినప్పుడు తను చేసినవన్నీ ఒప్పుకుంటూ తన విప్లవ సందేశం ఇచ్చాడు. అతడు జడ్జితో నిర్భయంగా, నన్ను మీరు ఉరి తీయగలరు, అంతకన్నా మీరేం చేయగలరు, మేం దానికి భయపడం అన్నాడు. జడ్జి తన తీర్పులో ఈ యువకుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని పెకిలించాలని చూశాడు. ఎప్పుడు అవకాశం దొరికినా ప్రభుత్వానికి హాని చేయాలని చూశాడు. అతడి వయసు చిన్నదే, కానీ అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని రాశాడు. చివరికి అతనికి ఉరిశిక్ష విధించారు. జడ్జి తీర్పు చదవగానే కత్తార్ సింగ్ నవ్వుతూ ధన్యవాదాలు అన్నాడు. కత్తార్ సింగ్ను జైల్లో చూడ్డానికి అతని తాత వచ్చాడు. కత్తార్, నువ్వు ఏ ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తున్నావో వాళ్ళు నువ్వు బతికావో చచ్చావో పట్టించుకోవడం లేదు. నీ చావు వల్ల దేశానికి ఏం లాభం ఉన్నట్టు కనబడడం లేదు. అందువల్ల నీ ప్రాణాలు అర్పించి ఉపయోగం ఏమిటని ప్రశ్నించాడు ఆ తాత. కత్తార్ అందుకు చాలా మృదువుగా జవాబు చెబుతూ, తాత, మన బంధువులు 2 రోగాలతో మంచాన పడి తీసుకుపోయారు. ప్రతి వారు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కత్తార్ సింగ్ కూడా రోగంతో మంచాన పడి నెలల తరబడి బాధపడి చావాలని కోరుకుంటున్నావా? ఈ చావు అటువంటి చావు కన్నా 1000 రెట్లు నయం కదా అన్నాడు. అది విని అతని తాత మాటలు రాక నిలబడిపోయాడు. సరాభా జైల్లో కట్టుదిట్టమైన భద్రతలో ఉంచారు. పోలీసులు, జైలు అధికారులు అతడంటే భయపడేవారు. అతడు ఎప్పుడు బయటికి వెళ్ళినా పెద్ద పోలీస్ బలగం కాపలా ఉండేది. త్వరలో చనిపోతానని తెలిసినా ఎప్పుడూ నవ్వుతుండేవాడు. 1915 నవంబర్ 16న 19 సంవత్సరాల కత్తార్ను లాహోర్ సెంట్రల్ జైల్లో ఊరి తీశారు. ఉరికంబం ఎక్కేటప్పుడు అతను నవ్వుతూ పాటలు పాడుతూ వెళ్ళాడు. ఉరి తాడును కావలించుకుంటూ భారత్ మాతాకి జై అని నినాదం చేశాడు. అది భారత స్వాతంత్రోద్యమంలో చారిత్రాత్మక దినం. గదర్ పార్టీ నిర్వాహకుల్లో సరాభా ముఖ్యుడు. అతడు ప్రాణాపాయమైన పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉత్సాహంగా ఉండి చావంటే భయం లేనివాడు. అతని సమ్మోహన వ్యక్తిత్వాన్ని మిత్రులు, శత్రువులు కూడా ఇష్టపడేవారు.
కర్తార్ సింగ్ అతని త్యాగం, ధైర్యం, సాహసాలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాడు. ఈరోజు కార్యక్రమంలో ప్రముఖ యువ విప్లవ తిరుగుబాటుదారుడు కర్తార్ సింగ్ సరాభా గురించి తెలుసుకున్నాం కదా. తిరిగి వచ్చే ఎపిసోడ్లో మరో విప్లవకారుడు గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.